అది వలల వంటిదే ఉరులు వంటిదే. చూడండి చూడండి ఒకటి చదువు మీరు. మొట్టమొదటి వలల వంటిది అంటే ఎలాంటిది? మరణం కంటే ఎక్కువ దుఃఖం పుట్టించేది. ఎలాంటిది? ఒకసారి వలలో పెట్టబడింది అనుకోండి, వలలో చేప పడింది అనుకోండి, తప్పించుకుంటుందా? చెప్పాలి మీరు, సమాధానం ఇవ్వాలి. ఎంత మాత్రం తప్పించుకోలేదు. ఇంక దాని మరణమే శరణ్యం, అంతేనా? అటుకొచ్చి కూరలు వేస్తాం మనం, చేప అయితేని, పెట్టయితే కాల్చుకొచ్చి మళ్ళీ కూర చేస్తాం, అంతే కదండి. ఒక్కసారి వలలో పడిందంటే ఇక దానికి మరణమే కానీ ఇక బ్రతకడం అనేది లేదు. రెండోది ఏంటి? ఉరులు వంటి మనసు. ఉరులు వంటి మనసు. ఉరి అంటే ఎవరికైనా తెలుసా? అయ్యి బాబాయ్, సీరియల్ చుట్టారు మీరు ఎవరన్నా? అయితే ఊరేసుకుని చచ్చిపోయిన వాళ్ళకి వార్తలు ఎప్పుడు వినలేదా? ఊరేంటండి? ఊరంటే ఎవరు తెలీదా? తెలిసిన వాళ్ళు చెప్పండి, స్తోత్రం చెప్పండి. తెలిసిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మా ఊరంటే ఇప్పుడు మనకేం ఊరు అయిపోతుంది ఇక్కడ. ఊరు ఒకసారి తెలుసో తెలియకో ద్వీక దాంట్లో పెట్టి స్టూల్ తంతే ఇంకెవడు రక్షించలేడు మనల్ని, అవునా? మనమే శరణ్యం, అవునా కదండి. ఉరులు వంటి మనస్సు కలిగిందంటే అది మొట్టమొదటిది ఏంటంటే అది వలల వంటిదే ఉంది. వల లాంటిది, పట్టుకుంటే చంపేయడం తప్ప జీవం లేదు. రెండోది ఉరి, ఒకసారి బిగుచుకుందా ఇంకా మానమే తప్ప జీవము లేదు. ఉరులు వంటి మనసు కలిగిందంట. మూడోది చెప్పండి. ఉరులు వంటి మనసు కలిగిన స్త్రీ. ఉరులు వంటి మనసు కలిగిన స్త్రీ అంట. దేవుని దృష్టికి మంచివారైన దాన్ని తప్పించుకుంటారట. పాపాత్మ దాని చేత పట్టబడతారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేంటో తెలుసా? రెండో మానవం. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. ఇప్పుడు కరుణమ్మ గారికి ఇది మొదటి మరణం. ఈ మరణం అందరికి వస్తుంది. విశ్వాసులకు వస్తుంది, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి వస్తుంది, నమ్ముకున్న వాళ్ళకి వస్తుంది.